ఫ్రెండ్స్. ఇలా 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 ఇక తినేస్తున్నారు కూడా ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? 6 kg అంట ఫ్రెండ్స్ ఉల్లిపాయ, అందుకే దీన్ని పొదుపు. వావ్, రోలింగ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్నీ బ్లాగ్. ఇప్పుడు మా హర్షిత్ మా లక్కీ ఒక వంట చేస్తున్నారు. ఆ వంట ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎర్రటి కారం. ఇది తెల్లని ఉప్పు. ఇదైతే పిండి ఫ్రెండ్స్, పిండి పిసికాను. దీంతో మేము ఏం చేద్దామో చూద్దాం. ఓకేనా? ఏం చేద్దామంటే ఇవైతే ఉల్లిపాయలు ఫ్రెండ్స్. అమ్మో, ఉల్లిపాయలు అయితే చాలా రేట్ ఉన్నాయి ఫ్రెండ్స్. 50 రూపీస్ కేజీ అంట ఫ్రెండ్స్ ఉల్లిపాయ, అందుకే దీన్ని పొదుపుగా వాడుకోవాలి. చాలా చాలా తక్కువ వేసుకోవాలి. కాకపోతే ఈరోజు వంట చేసుకోవాలి కాబట్టి ఇవి ఖచ్చితంగా అవసరం. మేము చేసేదేంటో మీరు చూడండి, మీరు కూడా నేర్చుకోండి. ఈ చిన్న స్టెప్స్ ఎలా చేస్తున్నారో చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది మైదా పిండి ఫ్రెండ్స్. మైదా పిండిని మెత్తగా పిండి పిసేసి పెట్టేసుకోవాలి. ఇట్లా పిసికేసాలి ఫ్రెండ్స్. లక్కి కూడా ఇలా పిసికేసాలి ఫ్రెండ్స్. ఎలా పిసికాలి లక్కి? ఈ చేతితోటి చూడండి ఫ్రెండ్స్. ఏ చేతి పెట్టి కూడా కూడదు, ఈమె షెఫ్ అంట. ఇట్లా పిసికేసాలి ఫ్రెండ్స్. ఇలా పిసికేసాలి, పిసికేసాలి. తర్వాత కొంచెం కింద పెట్టుకొని, ఇక్కడ అనిపిస్తలేదు కదా ఫ్రెండ్స్, కొంచెం హైట్ పెట్టుకుందాం. ఇలా కొంచెం పిండి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొంచెం పిండి తీసుకోవాలి. చేతులు మంచిగా కడుక్కున్నారు కదా, లేకపోతే మీ డస్ట్ అంతే పిండిలోకి పోయి మీ నోట్లకే అవుతుంది. మరి ఇలా పిండి తీసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రోలింగ్ అదే ఆలోచన వచ్చింది ఫస్ట్. రోలింగ్ 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 రోలింగ్. చూడండి ఫ్రెండ్స్, నా రోలింగ్ ఎలా వచ్చిందో దీన్ని ప్రెస్ చేశాను. మా లక్కీ రోలింగ్ చూడండి, ఆమె లెక్కన చిన్న ఉంది ఫ్రెండ్స్. ఇక మా ఆశిత్ రోలింగ్. దీంతో ఏం చేద్దాం ఫ్రెండ్స్? ఇప్పుడు దీంతో ఏమైనా పూరి వేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు కలిపేసేయండి మీరు, ఓకేనా? ఇప్పుడు ఈ పిండి ఇలా కిందలో పడింది ఫ్రెండ్స్, కింద పడాలి. ఇలా 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 అని ఇప్పుడైతే దీన్ని ఒక చపాతీలా చేసుకుందాం ఫ్రెండ్స్. అన్ని కింద పడేస్తుంది ఫ్రెండ్స్. ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్. దీని మీద పెడదామా? దీని మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, కొంచెం కిందికి తీసేసుకొని, ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇగో ఇలా ఇలా చపాతీలా చేసుకుందాం. ఫస్ట్ కొంచెం అంతా పిండి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇగో ఇలా పిండి వేసేసుకొని దీంట్లో పెట్టాలి. ఇప్పుడు లక్కీ రోలింగ్ చేస్తుంది. రోలింగ్ 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 రోలింగ్. అమ్మో, మా లక్కీ సూపర్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి చూడండి, రోలింగ్ 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 రోలింగ్. వావ్, రోలింగ్ చేస్తుంది ఫ్రెండ్స్. అది గింత కూడా కదలట్లేదు ఫ్రెండ్స్, ఆమె రోలింగ్ చేస్తుంటే. రోలింగ్. ఈరోజు అవుతుందా లక్కీ మనం చేసేది? నేను చేస్తా. ఇప్పుడు మా ఆశిత్ ట్రై చేస్తారంట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆశిత్ దీని మీద ఇది అయిపోవాలి. రోలింగ్ 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 రోలింగ్. కింద పడుతుంది రోలింగ్. రోలింగ్ 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 రోలింగ్. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళు చేసేటట్లేదు ఫ్రెండ్స్, ఇక నేనే చేసుకోవాలి. రోలింగ్ రోలింగ్. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు రోలింగ్ చేసి రోలింగ్ రోలింగ్. కింద డబ్బు పట్టుకోండి ఫ్రెండ్స్, లేకపోతే కింద పడిపోతుంది. హర్షిత్ ఎంత దీర్ఘంగా చూస్తున్నారో చూడండి ఫ్రెండ్స్, లక్కీ హర్షిత్. ఇప్పుడైతే దీన్ని సన్నగా, వీలైనంత సన్నగా దాల్చుకోవాలి ఫ్రెండ్స్. వీలైనంత సన్నగా చేసుకోవాలి. ఇగో చూడండి, ఈ కింద పడుతుంది. నేను కింద పట్టి ఇవ్వని చేసేస్తాను. ఇప్పుడు నేనైతే కింద పెట్టుకొని చేస్తాను. చూడండి, రోలింగ్ 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 రోలింగ్.
అయ్యో ఇటు అటు పోతుంది రోలింగ్ రోలింగ్. నేనేమో కుక్కు, వీళ్ళిద్దరేమో జాతి రత్నాలు. కుక్కు విత్ జాతి రత్నాలు. అయ్యా మూత పడేసింది. ఇలా చూడండి ఫ్రెండ్స్, మీరు నేను ఇది రోలింగ్ చేస్తాను, వాళ్ళిద్దరు ఏం చేస్తారో చూడండి. రోలింగ్ రోలింగ్ రోలింగ్. నాకు తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మనం వీలైనంత పల్చగా చేసుకోవాలి. చెప్పులు రౌండ్ కుక్క ఎవరు? కుక్కు నేనంట ఫ్రెండ్స్, వీళ్ళేమో జాతి రత్నాలు అంట. నాకేమో 2 జాతి రత్నాలు వచ్చినాయి. ఒకరు కాకుండా 2 వచ్చినాయి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఒక్కటి తీసేద్దాం. ఆశిత్ తీసేద్దాం ఫ్రెండ్స్. నాకు ఆశిత్ వద్దు జాతి రత్నంగా, నాకు ఆశిత్ వద్దు జాతి రత్నంగా. మేము ఇప్పుడు కుక్కు విత్ జాతి రత్నాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు జాతి రత్నాలుగా ఎంట్రీ చేస్తున్నారు. లక్కీ చెయ్యి పెట్టకు నాన్న, ఈ జాతి రత్నం బాగా ఎక్కువ వేస్తుంది. నువ్వు కొడుతుంది ఫ్రెండ్స్ ఆమె, హెల్ప్ చేయమంటే. వీలైనంత సన్నగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా కొంచెం ఇటు వస్తుంది, ఇటు కొంచెం ఇటు వస్తుంది. ఇలా కాల్చుకోవాలి ఇలా పల్చగా తాల్చేసుకొని ఒకసారి పెనం పైన పెట్టి వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా వెయిట్ చేసి అన్నిటిని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసేయాలి. ఇలా అన్నీ ఒకదానిపైన ఒకటి కొంచెం సేపు కాల్చి దానిపైన ఒకటి పెట్టేసేయాలి. ఈ ఎడ్జెస్ మొత్తం దాంతో ఒక స్కేల్ లాంటిది లేకపోతే సరాతంతో ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకొని సమోసాకి కావాల్సిన షేప్కి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక దాంట్లో మూడు స్లైసెస్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 3 స్లైసెస్ అయితే అయినాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఎంత సన్నగా అయిపోయినాయో. వీటిలో స్టఫింగ్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిగిలిన ఆ పిండి ఉంది కదా ఫ్రెండ్స్, ఎడ్జెస్ కట్ చేసింది, ఆ పిండిని తీసుకొని ఈ స్లైసెస్ని పక్కకు పెట్టేసుకొని ఆ పిండిని తీసుకొని దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దాన్ని డీప్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. అసలు ఏం చేస్తున్నాం మీకు తెలుసా ఫ్రెండ్స్, లాస్ట్లో చెప్తాము ఏంటిదో. దాన్ని చూసి డీప్ ఫ్రై చేసేటప్పుడు పిల్లల్ని మాత్రం కొంచెం దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. పిల్లలకి జర ప్రమాదంగా ఉంటుంది, ఆయిల్ మీద పడితే చాలా కష్టం కదా ఫ్రెండ్స్. అందుకని కొంచెం మా లక్కీ మా ఆశిత్ అయితే దూరంగా కూర్చున్నారు. ఈ ఫ్రై చేసేంతసేపు దూరంగా కూర్చున్నారు. ఇక గోల్డెన్ రంగులో వేయించేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా మిగిలిన ఎడ్జెస్ అన్నీ ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అయ్యేవారు కూడా ఆగుతలేదు, ఇవి కూడా తినేస్తున్నారు. ఎలా ఉంది? ఇలానే తినేస్తారు ఇక. చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా తినేస్తారండి. బాగుంది. అవునా చేసేవారు కాకు. వీటిని ఇలా పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ తర్వాత మనం చేయాల్సిన పని ఏంటంటే ఉల్లిపాయలను తీసుకొని ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీకి అయితే మా లక్కీని మాత్రం ఉల్లిగడ్డ మాత్రం ఏడిపించేసింది. కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలా తుడుచుకుంటుందో చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు అయితే కోయడం అయిపోయింది. వీటిని ఇలా ఒక్కసారి క్రంచీగా చేసేసుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా చేసుకోవాలి. అయ్యో అలా వేయడానికి అట్లా ఉంచుతావా? తర్వాత కొన్ని ఉల్లిపాయలు తీసుకొని దీని మీద ఇలా వేసేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం సలాడ్ అంట ఫ్రెండ్స్. ఇది సలాడ్ అంట, తినేసాడు సలాడ్. ఉల్లిగడ్డ సలాడా?
ఉల్లిపాయ సలాడ్. ఇంకొంచెం ఉల్లిపాయ వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ సలాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఈ పొయ్యి దగ్గర కూర్చున్నారు, అవి తినేస్తూనే ఉన్నారు. అవి ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసలేదు ఆయనకి. ఇప్పుడు కొంచెం అంతా కారం తీసుకున్నాం. స్పూన్ దొరకట్లేదు. ఇగో ఎర్రని కారం కొంచెం కంట పడుతుంది. కొంచెం కారం వేసేసుకుందాం ఫ్రెండ్స్. కారం అంటే చాలా భయం. కొంచెం అంతా ఉప్పు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఉప్పు అంటే ఏం భయం లేదా? కారం అంటే భయం కానీ ఉప్పు అంటే భయం లేదా? లేదు. కొంచెం అంతా సాల్ట్ తింటాడు ఫ్రెండ్స్, అన్నీ తింటాడు. సాల్ట్ అయితే అసలు నచ్చదు. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామో, దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. కొత్తిమీర కూడా అది సేమ్ సాలడ్ లెక్కనే ఉంది. సలాడ్ అంట ఫ్రెండ్స్. ఇక తినేసి ఏం చేసిన వంటకం రెడీ అయిపోయింది. సలాడ్ అంట ఫ్రెండ్స్. ఇది సలాడ్ లా తినేస్తాడు కూడా. ఇక చూడండి ఇట్లా ఇక తినేస్తున్నారు కూడా ఫ్రెండ్స్. ఎలా ఉంది? ఉప్పు సరిపోయిందా? ఇలా కూడా తినేస్తాడు ఫ్రెండ్స్. వాళ్ళకి కొద్దండి ఫ్రెండ్స్. ముందు ఫస్ట్ దీన్ని పక్కకు పెట్టేసారు ఫ్రెండ్స్. లేకపోతే ఇప్పుడే మొత్తం కథం చేసేస్తారు ఇక మాషి. ఎంజాయ్ చేస్తున్నాడు బాగా తినుకుంటా. ఇప్పుడు కారం ఉప్పు అయితే పక్కకు పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్లైసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటిని ఏం చేద్దామంటే ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, దీన్ని బాగా తెచ్చేసుకుందాం. ఇక్కడ పెట్టేసుకుందాం. వీటిని సమోసాలలో చేసేసుకుందాం. ఇలా పిండిలో కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పిండిలో వాటర్ వేసేసుకోవాలి. అదే మైదా పిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సమోసా కవరింగ్ చేసేటప్పుడు మంచిగా స్టిక్ అవ్వడానికి, ఊడిపోయి అందులో నుంచి బయటికి రాకుండా ఈ పిండి మిశ్రమం అనేది దానికి ఒక గమ్ లాగా యూజ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలా రోల్ చేసేసుకొని అందులో మనం చేసిన స్టఫింగ్ మొత్తం అందులో పెట్టి సమోసా లాగా రోల్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించిన విధంగా అలా రోల్ చేసేసుకొని అలా పెట్టేసుకున్నాం అనుకో, మన స్టఫింగ్ లోపల ఉంటుంది. సమోసా షేప్ అయితే ట్రయాంగిల్ షేప్ అయితే చూడండి ఫ్రెండ్స్, ట్రయాంగిల్ షేప్లో అయితే వచ్చేసేది. దీన్ని అయితే డీప్ ఫ్రై చేసేసుకున్నాం అనుకో, మనం వేడి వేడి ఉల్లిపాయ సమోసా అయితే రెడీ అయిపోతుంది. వేడి సమోసాలు రెడీ. గరం గరం సమోసే. అమ్మో, ఇక షాప్ పెట్టిద్దాం ఫ్రెండ్స్ అర్షిత్కి గరం గరం సమోసా. ఇప్పుడు అర్షిత్ టేస్ట్ చేస్తాడు. అంటుందా? ఎలా ఉంది? మా లక్కీ కూడా టేస్ట్ చేస్తుందంట. మెల్ల తిన్నా కాలుతుంది లోపట. ఎలా ఉంది? గరం గరం సమోసే. చూడండి ఫ్రెండ్స్, మా ఆశిత్ ఎలా తింటున్నాడు. మీరు కూడా టేస్ట్ చేస్తారా ఫ్రెండ్స్? ఇక మీరు కూడా టేస్ట్ చేయండి. మా సమోసా ఎలా ఉందో మీరు కూడా టేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కుక్కు విత్ జాతిరత్నాలు చేసిన సమోసా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. కుక్కు విత్ జాతిరత్నాలు. ఇప్పుడు ఈ సమోసా అయితే టేస్ట్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇదే స్టఫింగ్ ఎలా ఉందో. లోపల ఉల్లిపాయలు, సమోసా సూపర్ ఉంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కుక్కు విత్ జాతిరత్నాలు ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక మేమైతే ఇవి తినడంలో బిజీ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక తినడంలో బిజీ అయితే అయిపోతున్నాం. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.